హాయ్ అండి, నేను మీ కళ్యాణిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కుక్కర్లో మటన్ కర్రీని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా నేను కేజీ మటన్ కర్రీకి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. వాటిని సన్నగా తరిగి పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. కుక్కర్లో ఆయిల్ ఎక్కువ పట్టదండి. ఆయిల్ హీట్ అయినాక ముందుగా చూపించిన మసాలా దినుసులు వేసుకొని అందులోనే 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అవి ఫ్రై అయినాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుంటున్నాను. అందులోనే పచ్చిమిర్చి కూడా 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని మన ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడానికి చిటికెడు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. తర్వాత 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి నేను. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 30 సెకండ్స్ ఫ్రై చేసుకుందామండి. తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనము కుక్కర్ మూతని రివర్స్ పెట్టి క్లోజ్ చేసుకొని 5 మినిట్స్ మగ్గించుకుందామండి. 5 మినిట్స్ తర్వాత ఒక మీడియం సైజ్ టమోటా సన్నగా తరిగి ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూతని రివర్స్ను పెట్టి క్లోజ్ చేసి 5 మినిట్స్ మగ్గించుకుందామండి. మటన్లో నుంచి వాటర్ అనేవి బయటకు వస్తాయండి. ఆ వాటర్ అనేవి బయటకు వచ్చి అవి ఇంకిపోయేంత వరకు ఈ విధంగానే కుక్ చేసుకోవాలండి. ఇలా వాటర్ అనేవి ఇంకిపోయినాక ఇందులో తగినంత వాటర్ని పోసుకుందామండి. అంటే ముక్క మునగనంత వరకు వాటర్ని తీసుకుంటున్నానండి నేను. ఇలా వాటర్ని పోసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూతని పెట్టుకుందామండి. ఇలా కుక్కర్ మూతను పెట్టుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టి మనము 4 విజిల్స్ రానిద్దామండి. ఆలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో 1.5 స్పూన్ ధనియాల పొడి తీసుకుంటున్నానండి. 1 స్పూన్ కొబ్బరి పొడిని, మీరు కొబ్బరి ఉంటే 1 ఇంచ్ కొబ్బరి తీసుకోండి. అందులోనే 4 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి, 4-5. వీటిని మిక్సీ పట్టేసుకుందాము. విజిల్ పోయినాక ఇలా కుక్కర్ మూత తీసేసి మళ్ళీ స్టవ్ వెలిగించి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ముక్క చాలా సాఫ్ట్గా ఉడికింది. ఇలా ఊరికనే వస్తుందండి, చూడండి. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ముందు సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులో కొంచెం కస్తూరి మేతిని కూడా వేసుకుంటున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కస్తూరి మేతి వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని 5 మినిట్స్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఇలా కర్రీని మగ్గించుకుందామండి. లాస్ట్న కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.